సత్యసాయి జిల్లా హిందూపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా శనివారం హిందూపురం పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు అమ్మవారి అలంకరణతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తాదులకి అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే సాయంకాలం అమ్మవారు పురవీధుల గుండా జరుగు ఊరేగింపునకి ఆర్యవైశ్యులందరూ స్వచ్ఛందంగా వారి దుకాణాలని మూసివేసి పాల్గొనాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జేపీకే రాము, సెక్రటరీ కేపీ శ్రీకాంత్, ట్రెజరర్ కె రవీంద్రుడు, యువజన సంఘం అధ్యక్షుడు ఎన్ఆర్ రాఘవేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు తంబి సుబ్రహ్మణ్యం, ప్రకాష్, శ్రీనాథ్, సునీల్ మరియు శ్యాంబాబు, చైతన్య కుమార్ తదితర డైరెక్టర్లు పాల్గొన్నారు. కాబట్టి ఆర్యవైశ్య సోదరులందరూ విచ్చేసి ఈ యొక్క వాసవి జయంతిని శుభప్రదంగా చేయవలసిందిగా దిగ్విజయంగా సంపూర్ణంగా విజయోత్సవాలతో పాల్గొని అందరూ విజయం చేయవలసిందిగా మా మనవి. జై వాసవి. హిందూపురంలో తెలిసినటువంటి శ్రీ వాసవి మాతవారి 85వ వాసవి జయంతి సంబరాలు 12/5/2024 ఆదివారం నుండి 18/5/2024 ఆదివారం వరకు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున వాసవి మాత వారికి దేవాలయం నందు మహిళా మండల చేత ఘనంగా దీపాల హారతులు ఇవ్వడం జరిగినది. మరియు ప్రతిరోజు దేవాలయం నుండి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాం. రేపటి రోజున వాసవి మాత జయంతి తెలుసుకుంటుంది. దేవాలయం నందు మహిళా మండలి వారి చేత అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరియు ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో రేపటి రోజు ఉదయం 10:30 గంటలకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం సర్వజనులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సాయంకాలం వివిధ రకాల పుష్పాలంకృత చేత వెండి రథం పైన వాసవి మాత విగ్రహంను పురవీధుల గుండా ఊరేగింపు చేస్తున్నాం. హిందూపుర పట్టణ ఆర్యవైశ్య సోదరులందరూ వాసవి జయంతి పురస్కరించుకుని రేపటి రోజు తమ దుకాణాలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించి దేవాలయం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. కంప్లీట్ చేసుకొని ఈరోజు జయంతి వేడుకల్లో ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ఈ యొక్క 85 ఏళ్ళు జరుపుకుంటున్న అమ్మవారి జయంతి రోజున నిన్నటి రోజున చాలామంది మా ఆర్యవైశ్య విద్యార్థులకు ఉన్నతి పర్సెంటేజ్ వచ్చినటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా సత్కరించడం జరిగింది దేవస్థానం పెద్దల చేతుల మీదుగా. మరియు రేపు రోజున జరిగిపోయే అమ్మవారి జయంతి వేడుకల్లో కూడా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, అవ్వలు, తాతలు అందరూ కూడా వైభవంగా ఊరేగింపులో కావచ్చు, దేవాలయంలో కార్యక్రమం, అమ్మవారి సేవా కార్యక్రమం, మా తెల్లవారి జరిగే అభిషేక తిరువంతుల సేవ నుంచి సాయంత్రం ఊరేగింపు సేవ వరకు కూడా అందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా, విజయవంతంగా చేయాల్సిందిగా భక్తాదులందరికీ కూడా వేడుకుంటున్నాం. జై వాసవి.